హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్టైల్ కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి నెల్లూరు స్టైల్లో పచ్చి మామిడికాయ వేసి చేపల కూర చేసుకుందాం. వచ్చేసేయండి. మనం ముందుగా చేపల్ని బాగా వాష్ చేసుకొని మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుందాము. దాని తర్వాత ఇప్పుడు ఆ చేపల్లో కల్లుప్పు, కారం, పసుపు, ధనియా జీరా పౌడర్ ఇవన్నీ వేసుకొని చేపకి ఉప్పు కారం బాగా పట్టినంత వరకు మనము కలుపుకోవాలి. కారం ఎక్కువే పడుతుంది, ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. దాని తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పచ్చి మామిడికాయ, ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవాలి. ఇందులో హీరో ఆఫ్ ద రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయ కాబట్టి అందులో కంపల్సరీగా ఉండాలి. అవన్నీ వేసుకొని బాగా కలిపిన తర్వాత మనము ముందుగా టొమాటోస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు మనం ప్యూరీ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ప్యూరీని మనము ఆ చేపల్లోకి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చింతపండు రసాన్ని కూడా తీసి పెట్టుకోవాలి. ఆ రసాన్ని ఇప్పుడు మనం ఆ చేపల్లోకి వేసుకొని మనం కలుపుకొని ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నెని పెట్టుకొని అందులో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఫ్రెష్గా కరివేపాకు ఇవన్నీ వేసుకొని చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఫిష్ మిశ్రమము, ఇప్పుడు దాన్ని మనం ఆయిల్లోకి వేసుకొని మన గ్రేవీకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని స్పూన్ పెట్టి కలుపుకోవాలి. మనం ఈ ఫిషెస్ అన్నీ పచ్చిగా ఉన్నప్పుడే స్పూన్ పెట్టి కలుపుకోవాలి. ఒక్కసారి ఉడికిన తర్వాత అసలు మనం స్పూనే పెట్టకూడదు. ఒకవేళ పెడితే ఆ చేపలన్నీ విరిగిపోతాయి, అంత టేస్టీగా ఉండదు. అందుకని చెప్పి ఇప్పుడే మనం స్పూన్ పెట్టి కలిపిన తర్వాత ఉప్పు, కారం, చింతపండు పులుసు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఏమైనా తక్కువ పడితే ఇప్పుడే వేసుకొని కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనము ఇంకా దించేస్తామన్న టైంలో ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇది మా అమ్మమ్మ స్టైల్లో రెసిపీ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మస్ట్ ట్రై అన్నమాట. ట్రై చేసి ఒకసారి చెప్పండి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో. దాన్ని రాగి సంగటి లేదా వైట్ రైస్లోకి తింటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.